దగ్గర పెట్టుకొని స్టార్ట్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరనందని నిత్యం పద్మాలయం దేవి సమం పాతు సరస్వతి భగవతి భారతి పూర్వేందు భారతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాయిరామ్. నమస్కరిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలకు గురువులకు నా నమస్కారములు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి ఒక మహత్తరమైన కారణం ఉన్నది. అదేమిటంటే విశ్వజనని ఈశ్వరాంబ గారి యొక్క సంస్మరణ దినోత్సవం. ఈశ్వరునికి జన్మనిచ్చింది కావున ఆమె ఈశ్వరాంబ అయినది. ఈశ్వరాంబ గారి తల్లిదండ్రులు చేసిన నామకరణం నామగిరి అమ్మ. వారి మామగారు పొన్నమ్మరాజు గారు ఈశ్వరునికి జన్మనిచ్చింది కావున ఆమెకు ఈశ్వరాంబ అని నామకరణం చేశారు. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. ఎందుకంటే భగవంతునికి జన్మనిచ్చింది కాబట్టి. ఆమె భర్తను అత్తమామల గారును గౌరవించి వారి శ్రద్ధాభక్తులను సేవించుకుంటుంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటుంది. తన పిల్లలకు సత్యనిరతి, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలన నేర్పించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తాను ఆచరించి పిల్లలకు వాటిని వారసత్వ సంపదగా అందించారు. పురాణ ఇతిహాసాలు, పుణ్యగాథలు వంటి వాటిలో తన పిల్లలకే కాక ఇలాంటివన్నీ గ్రామంలో ఉన్న ప్రజలకు, ఇంకా మరెన్నో గ్రామాల్లో ఉన్న ప్రజలకు అంటే అందరినీ దగ్గరపరిచి బాల వికాస్ క్లాసు నిర్వర్తించారు. అంతేకాక తన తోటి మహిళలకు ఎవరికైనా కష్టం వస్తే తన కష్టంలాగా భావించి నిర్మలమైన మనసుతో వారికి సహాయం చేసేవారు. భక్తి శ్రద్ధలతో భగవంతునికి పూజ చేయడం, భగవన్ నామస్మరణ చేయడం, భగవంతుని సన్నిధిని ఆశ్రయించడం ఆమె యొక్క గుణములు. భగవద్గీత ధ్యాన శ్లోకాలు మామిడిగూడెం సెంటర్ నుంచి ఈక్షిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాయిరామ్.
गणदैवतायक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि प्रजेशानाय भालचन्द्राय गणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे पूजिताय गुरुदैवताय कुलस्थायिने विद्याय विप्रवराय गुरवे कुलगुरुवे गीतसाराय गीतकल्पाय गीतमन्त्राय धीमहि बोधगुल्पाय गीतमन्त्राय धीमहि गुणातीताय गुणाधीशाय धीमहि वक्रतुण्डाय गौरीतनयाय धीमहि जयशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे चरिताय गायकवराय गन्धर्ववीकृते यज्ञाग्निनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीप्रणयाय गौरीपणाय गौरवाय धीमहि सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय गणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गणेशाय धीमहि गजेशानाय भालचन्द्राय गणेशाय धीमहि
వైశాఖ మాసం వచ్చింది, మామిడి పళ్ళను తెచ్చింది. జ్యేష్ఠ మాసం వచ్చింది, ఎండలనెంతో తెచ్చింది. ఆషాఢ మాసం వచ్చింది, జల్లులనెంతో తెచ్చింది. శ్రావణ మాసం వచ్చింది, వానలనెంతో తెచ్చింది. భాద్రపద మాసం వచ్చింది, పంటలనెంతో తెచ్చింది. లాలల లాలా లాలా లాలల లాలా లాలా లాలల లాలా లాలల లాలా. ఆశ్వయుజ మాసం వచ్చింది, పండుగలెన్నో తెచ్చింది. కార్తీక మాసం వచ్చింది, చలిని ఎంతో తెచ్చింది. మార్గశిర మాసం వచ్చింది, మార్పులెన్నో తెచ్చింది. పుష్యమాసం వచ్చింది, సంక్రాంతిని తెచ్చింది. మాఘమాసం వచ్చింది, చెట్లను మ్రోడు చేసింది. ఫాల్గుణ మాసం వచ్చింది, పచ్చని గడ్డిని తెచ్చింది. లాలల లాలా లాలా లాలల లాలా లాలా. ఓం శ్రీ సాయిరామ్. కలిసి మెలిసి తిరుగుదా, కలిసి మెలిసి కలిమి చెల్లి బలము గుణము పెంచుదా, బలము గుణము పెంచుదా. కలిసి మెలిసి తిరుగుదా, కలిసి మెలిసి తిరుగుదా. కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం. శాంతి 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 అనుచు శాంతి పూజ చేయుదాం. ఓం 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 అనుచు ఓంకారం పాడుదాం. శాంతి 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 అనుచు శాంతి పూజ చేయుదాం. ఓం 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 అనుచు ఓంకారం పాడుదాం. ఓంకారం పాడుదాం. కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం. బలము గుణము పెంచుదా, కలిసి మెలిసి తిరుగుదా, కలిసి మెలిసి తిరుగుదా. భూషాంతం రామదూతం నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సాయిరామ్. వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे कर्णा 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 भारत कथयिनिल धर्मियनुपुगळ கொண்டவனே ஆதி பாண்டவனே பாரத கதையினே தர்மியனும் கொண்டவனே ஜம் ச கும் த ரி கே த த க த கும் த ரி கே த த க த ஜம் த ஜம் த ஜம் ஜம் த கும் த ரி கே த த க த கும் த ரி கே த த க த ஜம் த ஜம் த ஜம் ஜம் த கும் த ரி கே த த க த கும் த ரி கே த த க ஜம் த ஜம் த ஜம் ஜம் த கும் த ரி கே த த க த கும் த ரி கே த த க த ரி கே த க ரி கே த க ஜம் ஜம் த கும் த ரி கே த த க த கும் த ரி கே த த க த ரி கே 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 த க த ஜம் த ரி கே த க த ஜம் த ரி கே த க த ding ding na tung ga ding ding na tung da 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 ding da da ko da da tung da ding da da ko da da tung da ding da da ko da da tung da பாண்டவனே பாரத கதையினே தர்மியனும் புகழ் கொண்டவனே ஆதி பாண்டவனே பாரத கதையினே தர்மியனும் புகழ் கொண்டவனே ஆதி பாண்டவனே பாரத கதையினே தர்மியனும் புகழ் கொண்டவனே ஆதி பாண்டவனே ஆனும் நொந்ததானும் நொந்ததானும் ததானும் நொந்ததானும் கவச்ச குண்டலனே கவச்ச குண்டலனே கண்ணா 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 பாரத கதையினே கொண்டவனே ஆதி பாண்டவனே பாரத கதையினே புகழ் கொண்டவனே tung
ru tajunno tajimeta tajunno dimeta dim tudurumga dim tudurumga dim tudurumga பாண்டவனே ஆதி பாண்டவனே கவச குண்டலனே பார்த்தல் நித்தம் பயம் கொண்ட வீர நீயாளனே கவச குண்டலனே பார்த்தல் நித்தம் பயம் கொண்ட வீர நீயாளனே கவச குண்டலனே கவச குண்டலனே கவச குண்டலனே கவச குண்டலனே கர்ணா கவச குண்டலனே கவச குண்டலனே கர்ணா கர்ணா கவச குண்டலனே கவச குண்டலனே கவச குண்டலனே கவச குண்டலனே கவச குண்டலனே பார்த்து நித்தம் பயம் கொண்ட வீர தில்லாளனே ஆதவன் மகனாய் பிறந்தாய் நீ அதிரதன் மைந்தனாய் வளர்ந்தாய் அத்திர வித்யில் முதல்வனாய் நின்றாய் வங்க தேச கதிபனாய் வந்தாய் பாரத கதையில் தர்மியனும் புகழ் கொண்டவனே மனம் தான் உனக்கு கோவில் உனை பாடாட்டிட கோவில் வேணமோ மனம் தான் உனக்கு கோவில் உனை பாடாட்டிட கோவில் வேணமோ மனம் தான் உனக்கு கோவில் உனை பாடாட்டிட கோவில் வேணமோ சாதமாக மம மதத சரிகதி சாதாரி தேவனே பாலனை மகாச்சரி தேவனே பாலனை மகாச்சரி தேவனே மகா சரித்திரனே மகா சரித்திரனே மகா சரித்திரனே சரித்திரனே கர்ணா
ప్రతి దగ్గర పాడాలా? పాడతానండి. మా అమ్మ తిరుపతి గంగమ్మ. ఒరే వెంకన్న, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా మరిచిపోకుండా దేవుడి నామం పాడుతూనే ఉండాలరా, అప్పుడే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడ్రా అని చెప్పిందండి. సర్లే, నీ పేరు చెప్పు. తిరుపతి వెంకన్న అండి. నీ పేరు అడిగితే కొండ మీద దేవుడి పేరు చెప్తావే ఉంటాయా? దానికి చాలా పెద్ద కథ ఉందండి. పేరుకి కథే? అవునండి. మా అమ్మ గొప్ప భక్తురాలండి. ప్రతి సంవత్సరం వెంకన్న బాబు కొండకొచ్చిందండి. 7 కొండలు నడిచెక్కిదండి. ఓ సంవత్సరం అలాగే కొండకొచ్చిందండి, కానీ కొండెక్కలేదండి. ఏ? మా అమ్మకి వెంకన్న బాబు మీద గొప్ప కోపం వచ్చిందండి. ఓ వెంకన్న బాబు, నువ్వు కొండ మీద కూర్చుని ఉత్సవాలు చేయించుకోవడం, ఊరేగడం, ఉయ్యాలలోగడం కాదు, నువ్వు దేవుడు అయితే నాకు నలుసుని ఇయ్యకపోయావో మరి నీ కొండ ఎక్కనని శపథం చేసిందండి. వెంకన్న బాబు దయగల దేవుడు కదండి, మా అమ్మను చల్లగా చూశారండి, నేను పుట్టానండి. అందుకని నాకు ముద్దుగా తిరుపతి వెంకన్న అని పేరు పెట్టిందండి. అదండి కథ. సర్లే, లోపలికి వెళ్ళి కూర్చో. డాక్టర్ గారు నీ కళ్ళు పరీక్ష చేస్తారు. కంటి పరీక్ష నాకు కాదండి, మా అమ్మకండి. కంటిలో శుక్లాలకి ఆపరేషన్ చెయ్యాలండి. ఇంతేనా? వెంటనే 10,000 కట్టు, అరగంటలో ఆపరేషన్ చేయిస్తాం. 10,000? ఆపరేషనా మాటలా? జపాన్ కత్తులు, జర్మనీ మందులు వాడతాం. ఐస్ క్రీమ్ లాంటి గదిలో ఆపరేషన్ చేస్తాం. బాబు, పేదవాణ్ణి, 10,000 ఇచ్చుకోలేను. కనికరించి కొంచెం రేటు తగ్గించండి. దయాధర్మం మాకు తెలుసయ్యా. ఓ 10 రూపాయలు తప్పకుండా తగ్గిస్తాం. అలా అనకండి అయ్య గారు, మా అమ్మే నాకు దేవుడండి. మా అమ్మకి చూపు రాకపోతే నేనుండి ఏం లాభం అండి? 1000 రూపాయలు ఇచ్చుకుంటాను. మా అమ్మకి చూపు తెప్పించండి. బాబు, కరుణించండి, కనికరించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ డబ్బుకి ఆపరేషన్ గదిలో అడుగు కూడా పెట్టనివ్వరు, తెలిసిందా? ఆపరేషన్ అట, ఆపరేషన్. వెళ్ళారు. అమ్మా, నా లాంటి పేదవాడికి తల్లి వెయ్యేవెందుకమ్మా? వెంకన్న బాబు, మా అమ్మకు చూపు తెప్పించే దారి చూపించు స్వామి. బాధపడకు తమ్ముడు, వెంకన్న నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. మీ అమ్మకి చూపిస్తాడు. ఎలా ఇస్తాడన్నా? నా దగ్గర 10,000 లేవే. రూపాయి ఖర్చు లేకుండా మీ అమ్మకు ఆపరేషన్ చేయిద్దాం. నీలాంటి భక్తుడు కన్నీళ్లు పెట్టుకుంటే భగవంతుడు భరించగలడా వెంకన్న? అన్నా, నేను వింటున్నది నిజమేనా? నిజమే తమ్ముడు. తమరెవరు బాబు? దేవదూతలా? అవును, దేవదూతలమే. నువ్వు నమ్మిన వెంకన్న నీకోసం 7 కొండలు దిగి వచ్చాడు. శంఖ చక్ర గదా పద్మాలకు బదులు సత్యధర్మ శాంతి ప్రేమలు, వజ్ర కిరీటానికి బదులు జటాజూటం, సువర్ణాభరణాలకు బదులు కాషాయాంబరం, నామాలకి బదులు చెరగని చిరునవ్వు ధరించి వచ్చాడు. అభయవరద హస్తాలు మాత్రం అలాగే తెచ్చుకున్నాడు. ఆ నడయాడే శ్రీనివాసుని దూతరం. దేవుడు నా కోసం దిగి వచ్చాడా? ఏడి బాబు? అదిగో అదిగో చూడు. రామం, ఎప్పుడొచ్చావురా? 10 నిమిషాలేంది వచ్చి. నీకోసం ఇంటికి వెళ్ళాను మమ్మీ. ఇక్కడ ఉన్నామని చెప్పారు. నోరారా అమ్మా అని పిలవకుండా మమ్మీ అని ఆ పిలిపేమిట్రా? ఈ మోడర్న్ పిలుపు నీకు అర్థం కాదులే. ఇంతకీ ఇక్కడెందుకున్నావు? పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. పద, ఇంటికి వెళదాం. ఇప్పుడు టైం లేదు మమ్మీ, చాలా అర్జెంట్ పనులున్నాయి. అదేమిట్రా, అంత దూరం నుంచి వచ్చి 4 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా? 4 నిమిషాలు కూడా ఉండడానికి తీరిక లేదు మమ్మీ. హైదరాబాద్ లో ఉంటే 4 నిమిషాల్లో 4 లక్షలు సంపాదించొచ్చు. కన్న తల్లికి తన పిల్లల్ని కళ్ళారా 4 రోజులు చూసుకోవాలని ఉండదా రామం? 25 ఏళ్ళు చూసావు కదమ్మా, కొత్తగా ఇప్పుడేం చూస్తావు? తల్లి దగ్గర 4 నిమిషాలు ఉండలేని వాడివి అసలు ఎందుకు వచ్చినట్టు? తల్లి రుణం తీర్చుకుందామని వచ్చాను. చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న నా కోసం ఖర్చు పెట్టిన సొమ్మంతా అనా పైసలతో తీర్చేద్దామని వచ్చాను. ఇప్పటి వరకు 3,30,000 రూపాయలు అయింది. ఇదిగో చెక్కు, తీసుకో. తల్లిదండ్రుల ఆత్మీయతకు విలువ కట్టావన్నమాట. అంతకన్నా ఏం చెయ్యాలి? అన్నీ సరిగ్గా లెక్క వేసావా నాయనా? ఏవీ మర్చిపోలేదు. అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నేను 9 నెలలు మోసినందుకు కన్న తల్లి కడుపుకి ఎంత అద్దె వేశావు? 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచాను.
ఆ పాలకి ఎంత ఖరీదు కట్టావు? పసివాడిగా ఉన్నప్పుడు అసహించుకోకుండా అన్ని సపర్యలు చేశాను. ఆ సేవలకి ఎంత ఛార్జీ వేశావు? నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు కన్నీరు కార్చాను. ఆ కన్నీటికి ఎంత ధర కట్టావు? అమ్మగా ఆత్మీయతను పంచాను. దాని ఖరీదెంత? ఐఎమ్ సారీ మమ్మీ, ఇవి మర్చిపోయాను. వాటన్నిటికీ మరో 3 లక్షలు ఇస్తున్నాను. ఇందా చెక్కు తీసుకో. ఈ డబ్బుతో మా రుణం తీర్చేసేవన్నమాట. పూర్తిగా? అవును, రుణం తీరిపోయింది. ప్రాణం ఉన్న మనుషులకే విలువ లేనప్పుడు ప్రాణం లేని ఈ కాగితాలు నాకెందుకురా? మమ్మీ, ఇవి చెక్కులు. వాటి విలువ 6 లక్షలు. చించేసావే. చదువు సంధ్య లేని నాకేం తెలుసురా ఆ కాగితాల విలువ? అందుకే చించేశాను. మనసుల కంటే కాగితాలు విలువైనవని ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసిందిరా. వయస్సుతో నీకు మతిపోయినట్టుంది. కన్న తల్లి రుణం కాగితాలతో తెచ్చుకున్నప్పుడే పోయిందిరా నా మతి. వెళ్ళు నాయన, ఆనందంగా సంతోషంగా వెళ్ళు. శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడన కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు నీవు నన్ను కరుణించు. శ్రీరామచంద్ర, తండ్రి మాట జవదాటని వాడివి, ధర్మమూర్తివి. అమ్మని ఆదరించలేదని నా బిడ్డ మీద కోపగించుకు. వాడిని చల్లగా చూడు. ఎప్పుడైనా వాడు ప్రేమగా అమ్మా అని పిలిస్తే వినే భాగ్యం కలిగించు చాలు. అమ్మా అమ్మా, నువ్వా? నా కొడుకేమోనని భ్రమపడ్డాను. నీ కొడుకునే అనుకో అమ్మా. కనకుండా నేను కొడుకు అని ఎలా అనుకుంటానయ్యా? కంటేనే కొడుకు అవుతాడా అమ్మా? ప్రేమ పంచితే కొడుకు అవడా? వెంకన్న, ప్రేమ లేకపోతే నన్నెందుకింత అభిమానంగా పలకరిస్తావయ్యా? నువ్వు నా బిడ్డవే. మా ఇంటికి రాము, నిన్ను మా అమ్మలా చూసుకుంటాను. వెంకన్న, ఈ అమ్మని ఆదరించాలన్న పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా? చిన్నప్పుడు రామాయణ భారత భాగవతాలు మా అమ్మ కథలుగా చెప్పేదమ్మా. శ్రవణ కుమారుడు, పుండరీకుడు తల్లిదండ్రుల సేవ ఎలా చేశారో చెప్పి, ఒరే వెంకన్న, ఏ అమ్మనైనా మీ అమ్మలా చూసుకోవాలరా అని చెప్పిందమ్మా. నేను మీ అమ్మలాగే చెప్తుంటే నా కొడుకు కూడా నీలాగే ప్రేమించేవాడేమో. దిగులు పడకమ్మా, మా బాబాని ప్రార్థించు, అన్న తప్పకుండా వస్తాడు. బాబా వారిని నువ్వు చూసావా? చూడటమే కాదు, అమృతం లాంటి ఆయన మాటలు కూడా విన్నానమ్మా. బాబా ఏం చెప్పారయ్యా? ఆదిదేవుడి కంటే అమ్మే ఎక్కువని చెప్పారమ్మా. 1000 తల్లుల ప్రేమను పెంచి ఇచ్చే నా కన్న తండ్రి బాబాను దర్శించి అమ్మను ఆదరించకపోతే ఎందుకమ్మా ఈ మనిషి జన్మ? ఆ దేవుడికి నిజమైన భక్తుడు వెంకన్న. నీలాంటి గొప్ప మనసు డిగ్రీలు అందుకున్న ఎంతమందికి ఉందిరా? అమ్మా, అమ్మ గురించి మా బాబా ఏం చెప్పారో తెలుసా? కౌసల్య వరసుక్తి గర్భమౌటను కదా, రాముడు దేవుడై రమణగాంచే, సీతా మహాసాధ్వి చెలగి పెంచుట కదా, కవలు లవకుసులు ఘనులు అగుట, జిజియాలలామ చెలగి పెంచుట కదా, వీర శివాజీవు పేరుగాంచే, ఉదిలీబాయి రంజిల్లి పెంచుట కదా, గాంధీ మహాత్ముడై ఘనతగాంచే, ప్రాణికోటి
ఈ రీతి పరిమళించే ఆహరహంబును బ్రోచెడి అమ్మ కంటే ఆదరం వగు వ్యక్తులీ అవనిగలరే అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యక్షరంబు. పదమ్మా, ఇంటికి వెళదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కూర్చోడానికి సమయం లేదండి. ఇది లక్షల లాభం వచ్చే కాంట్రాక్ట్. నేను అన్ని జాగ్రత్తగా చూసి రేట్లు వేశాను. మీరు సంతకం పెడితే వెంటనే పంపించేస్తాను. సరే, అక్కడ పెట్టండి. ఇది చాలా అర్జెంటు. గంట లోపల పంపించాలండి. మీరు చూసినంత మాత్రాన నేను చూడకుండా గుడ్డిగా సంతకం చేసేయాలా? నేను వివరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి సంతకం పెడతాను. వెళ్ళండి. 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. మీరెన్నడూ ఇలా అనలేదు. ఇప్పుడు అంటున్నాను కదా. క్షమించండి, మీకు నా మీద అపనమ్మకం కలిగినట్టుంది. అవును. నా నిజాయితీనే శంకిస్తున్నారా? శంకించకపోవడానికి మీరేమైనా సత్యహరిశ్చంద్రులా? నేను చేసిన సేవ వృధా అయిందన్నమాట. జీతం తీసుకున్నారు, డ్యూటీ చేశారు. దీనిలో నిస్వార్థ సేవ ఏముంది? మళ్ళీ ఆ మాట అనకండి, నేను భరించలేను. ఏ, నా మాటలకి బాధపడుతున్నారా? అవును, కంపెనీని నా కన్న తల్లిలా భావించి సేవ చేశాను. కన్న తల్లినే ప్రేమించలేని మీరు కంపెనీని ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. మీకెవరు చెప్పారు? నా ఉద్యోగులు, వారి కుటుంబాల యోగక్షేమాలు అనుక్షణం నేను తెలుసుకుంటూ ఉంటానని మీకు తెలీదా? ఐఎమ్ సారీ సార్. రాము, అహోరాత్రులు మీరు కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే నీతి నిజాయితీలు గల సమర్థుడైన మేనేజర్ లభించానని నేను పొంగిపోయాను. కానీ కన్న తల్లి ప్రేమకి డబ్బుతో విలువ కట్టారని తెలిసి బాధపడ్డాను. రాము, మీ మీద నమ్మకం లేదన్న ఒక్క మాటకే మీరెంతో బాధపడ్డాను. మరి నవమాసాలు మూసి కని పెంచి అమృతం లాంటి ప్రేమ పంచిన కన్న తల్లి ఆత్మీయతానురాగాలకి తుచ్చమైన డబ్బుతో విలువ కడితే ఆ తల్లి ఎంత గుండెకోతకు గురై ఉంటుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా? ఆలోచించలేదు సార్. ఇప్పుడు ఆలోచించండి. మాతృదేవో భవ అని బోధించిన వేదాలు పుట్టిన భూమిలో పుట్టి, రాముడు ప్రభవించిన రాజ్యంలో పెరిగి, గాంధీ పుట్టిన నేలపై చదువుకుని, ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమకాలికులుగా జీవిస్తూ తల్లిని గౌరవించకపోతే ఎందుకండి ఈ మానవ జన్మ? నేను క్షమించరాని అపరాధం చేశాను సార్. రాము, అది నీ తప్పు కాదు. చదువు జీతం కోసం కాదు, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పని వ్యవస్థది. జన్మ జన్మల పుణ్యఫలం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో విద్యాభ్యాసం చేసే అదృష్టం నాకు కలిగింది. దేవుడు అందరిళ్లలోనూ ఉండలేక తల్లి రూపంలో ఉంటాడని మా బాబా చెప్పారు. అందుకే నేను మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది సార్. తల్లిని గౌరవించడం అంటే ఆమె ఆశించినట్టు జీవించాలంటారు మా బాబా. తాను ఆచరించి చూపించారు. మాతృమూర్తి ఈశ్వరమ్మ చిన్న పాఠశాల నిర్మించమంటే విశ్వవిఖ్యాతమైన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. దాహార్తుల్ని ఆదుకోవడానికి చిన్న బావి తవ్వించమంటే వేల గ్రామాలకు, మద్రాసు మహానగరానికి మంచినీరు అందించారు. చిన్న ఆసుపత్రిని నిర్మించమంటే జగద్విఖ్యాతమైన 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించారు. అవతార పురుషుడు తన తల్లి మాటకు ఎంత విలువిచ్చాడో చూశారా? వారి జీవితం నుంచి అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి మనం. అమ్మను అవమానించి నేను చాలా తప్పు చేశాను సార్. నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మను క్షమించమని వేడుకుంటాను. రాము, మీలో నీతి నిజాయితీ ఉన్నాయి, నాకు తెలుసు. శేనప్ప, నీకు ధనం లేకపోతే బాధపడను, అధికారం లేకపోతే విచారించను, కార్లు మేడలు లేకపోతే చింతించను. కానీ నువ్వు ఇతరులకు ప్రేమ పంచకపోతే నేను బాధపడతానని మా అమ్మ చెప్పేది. మీరు కూడా ప్రేమను పెంచుకోండి, అమ్మను గౌరవించండి, ఆదరించండి, ఆత్మీయతను పంచండి. నాకు కనువిప్పు కలిగించే మాట చెప్పారు. తల్లి తన కొడుకు గౌరవిస్తే, ఆదరిస్తే పొందే ఆనందం లక్షల గుమ్మరించినా పొందదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీరే తెలుసుకుంటారు. పదండి. అవతల ఒక పద్యం చదవరా, వింటాను. సిరికిల్ చెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారము జీరడు అబ్రకపతిన్ మన్నింపడు, ఆ
కన్నికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్సిత శ్రీకుచోపరి చేలాచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి చూశావా అమ్మా, గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎవ్వరికీ చెప్పకుండా, ఏ ఆయుధాలు ధరించకుండా పరుగు పరుగున వచ్చేనట శ్రీహరి. భగవంతుడు నన్నెప్పుడు ఆదుకుంటాడో. పార్వతమ్మ గారు ఎవరండి? ఈమె మా అమ్మ. రామం మీ కుమారుడేనా? మావాడే. మా వాడికి ఏమైంది బాబు? ఏం కాలేదు, నిక్షేపంలా ఉన్నాడు. మరి తమరెందుకు వచ్చారు? రామం నా కంపెనీలో పనిచేస్తున్నాడు. అలాగా. వెంకన్న, అయ్యగారికి మంచినీళ్ళు తీసుకురా. వద్దండి, మీ అబ్బాయిని ఉద్యోగం నుంచి తొలగించాలనుకుంటున్నాను. కారణం? అతని నీతి నిజాయితీల మీద నాకు నమ్మకం పోయింది. ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? నా కొడుకు రత్నం లాంటివాడు. ప్రతి తల్లికి తన బిడ్డ శ్రీరామచంద్రుడిలాగే కనిపిస్తాడు. కనిపించడం కాదు, నిజం. ఎలా చెప్పగలరు? వాడు నా బిడ్డ. నీతి నిజాయితీలకు ప్రాణమిచ్చే కుటుంబం మాది. అంత గొప్పవాడైతే తల్లిని ఎందుకు అవమానించాడు? క్షణికమైన ఉద్రేకంలో వాడు నన్ను అవమానించి ఉండొచ్చు. పసివాడు తల్లి గుండెల మీద తంతాడు. అంత మాత్రం చేత వాడికి తల్లిపై ద్వేషం ఉన్నట్ట? వాడి నీతి నిజాయితీలను శంకించకండి. వాడి నిద్రాహారాలు మాని మీ కంపెనీకి సేవ చేశాడని నాకు తెలుసు. వాడు ఎప్పటికైనా తప్పు తెలుసుకుని అమ్మఒడి చేరుకుంటాడని నాకు తెలుసు. అయినా తల్లి కొడుకుల మధ్య మీ పెత్తనం ఏమిటి? ఉద్యోగం తీసి చూడండి. ఇంతకంటే మంచి ఉద్యోగం మా వాడిని వెతుక్కుంటూ వస్తుంది. వాడి నీతి నిజాయితీల మీద, ప్రతిభా పాఠవాల మీద నాకు నమ్మకం ఉంది. అమ్మా, మీ కొడుకు మీద మీకున్న నమ్మకానికి, ప్రేమకి నా జోహార్లు. అమ్మా, రామం, నన్ను క్షమించమ్మా. పిచ్చివాడా, అమ్మంటేనే క్షమరా. రామం, నువ్వు తనను ఆదరించకపోయినా, అవమానించినా మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ, నమ్మకం ఉన్నాయో చూశావా? రామం, ఈయన మా కంపెనీ యజమాని శ్రీనివాస్ గారమ్మా. నాకు అమ్మ ప్రేమ గురించి చెప్పి కనువిప్పు కలిగించిన వ్యక్తి వీరేనమ్మా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కాలేజీలో చదువుకున్నారు. తల్లి ప్రేమ రామానికి తెలియాలని మీతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. అలా అనుకు బాబు. నా బిడ్డను నా ఒడికి చేర్చావు. నీ మేలు మర్చిపోగలనా? అమ్మా, నేను చెప్పానా? నీ ప్రార్థన విని బాబా తన బిడ్డనే పంపాడమ్మా. భక్తితో, విశ్వాసంతో, శరణాగతితో, కన్నీళ్లతో, ఆవేదనతో సాయి అని ఒక్క మారు పిలిస్తే కరిగిపోయి కరుణించే దేవుడమ్మా శ్రీ సత్యసాయి. చూడు రామం, ఈ బంగారాన్ని నేను కనలేదు, కానీ అమ్మా అని పిలిచి ఆదుకున్నాడు రా. కన్నీళ్లు తుడిచి నిన్ను మర్చిపోయేలా సేవ చేశాడు రా. ఈ వజ్రాన్ని పాలిచ్చి పెంచలేదు, నా బిడ్డను నన్ను కలిపాడు. రామం, వీళ్ళు నాకు దేవుడిచ్చిన బిడ్డలు రా. జన్మ జన్మలకి వీళ్ళని మర్చిపోలేనురా. రామం, ఒక అమాయకుడి మనస్సులో బాబా ప్రేమజ్యోతి ఎలా వెలిగించారో చూశావా? నువ్వు కూడా అందరినీ వెంకన్నలా ప్రేమించు. సాయి ప్రేమధార ప్రవహించేలా చెయ్యి. మాతృభక్తిని చాటి చెప్పు. అదే నువ్వు చేయగలిగిన గొప్ప సేవ. అలాగే సార్, మీ మాట తప్పక పాటిస్తాను. నాతో రామ్మా. రాము, ముందు ప్రశాంతి నిలయం వెళదాం. చీకటి కమ్ముకున్న మన జీవితాల్లో ప్రేమ జ్యోతులు వెలిగించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శిద్దాం. నీతో పాటు వెంకన్న, శ్రీనివాసులు లాంటి బిడ్డలు ఇచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నిన్నే కాదు, అందరినీ నా బిడ్డల్లా ప్రేమిస్తానని ఆ దేవుడికి మాట ఇస్తాను. ప్రశాంతి నిలయంలో వెలుగుతున్న లక్షలాది ప్రేమ జ్యోతుల్ని మనం దర్శిద్దాం. ప్రేమని పంచి ఇవ్వండి, గడప గడపకు సాయి ప్రేమ సందేశాన్ని అందిద్దాం. బాబా పాదారవిందాల దగ్గర మోకరయ్యి మన జన్మల ధన్యం చేసుకుందాం.
జీవకోటి చిగటి తోపు బొమ్మలో వాసుదేవుడే భగవద్గీత శ్లోకం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమథ శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवाला अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह ततोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणे निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै गच्छन्त्यमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वासयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयते किलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धिमामकम् कामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः समं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहं त्वाभिमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य विभक्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः सर्वं శ్రీకృష్ణార్పణమస్తు సాయిరాం. నరేన్ ఇంటికి వెళ్దామా? సరేరా. సాయి నువ్వు కూడా వస్తావా? వస్తానురా. పదండి వెళ్దాం. నరేన్ నరేన్ నరేంద్ర. ఎవరు? మీరా? అవును మేమే నరేంద్ర. వచ్చారా? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? అవునురా. మనమందరము వ్యాయామశాలకు వెళ్ళి
కొంచెం సేపు వ్యాయామం చేసి ఆడుకుని వద్దాము. సరే పదండి వెళ్దాం. నరేన్, ఇంకా చాలురా. కొంచెం సేపు మనం అందరము ఆడుకుందాము. సరే పదండిరా. మనం అందరము ఒక ఊయల కట్టుకుని ఆడుకుందామా? సరేరా. నరేంద్ర, ఉయ్యాల కట్టడానికి మనకు 2 దూలములు కావాలి కదా? అవును, ఇదిగో ఇక్కడ ఒక దూలము ఉంది కదా. మరి ఇంకొక దూలము ఏది? మనకు 2 దూలాలు కావాలి కదా. అవును, ఇదిగో అక్కడ ఒక పెద్ద దూలము ఉంది. దానిని తెచ్చుకుని పాతుదాము. సరేరా, పదండి, రండిరా. అమ్మో, నా వల్ల కావటం లేదు. నా వల్ల కావటం లేదు. నా వల్ల కాదు, చాలా బరువుంది. అలా అనకండిరా. ఇలా రండి, ఇంకొకసారి మనం అందరం ప్రయత్నం చేద్దాము. అరే, ఈ పిల్లలందరూ ఇక్కడేం చేస్తున్నారు? అందరూ పట్టుకోండి. శివ, నువ్వు ఆ చివర పట్టుకో. రాజు, నువ్వు ఇక్కడ పట్టుకో. పట్టుకోండి, లేపండి. పిల్లలు, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అంకుల్, మేము ఈ దూలమును తీసుకొని వెళ్ళి ఊయల కట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. అలాగా, మీరందరూ లేవండి. నేను ఆ దూలమును పైకి లేపి మీకు సహాయం చేస్తాను. భలే భలే భలే. రండి రండి, అంకుల్ మనకి సహాయం చేస్తారంట. అబ్బా! అమ్మో నరేంద్ర, అతని తలకి చాలా పెద్ద గాయం అయ్యి రక్తం వస్తుంది. అసలే అతను బ్రిటిష్ సైనికుడు. ఎవరైనా చూస్తే మనల్ని కొడతారు. నరేన్, రా, మనం వెళ్ళిపోదాం. అరే, ఎందుకు అందరూ అలా భయపడుతున్నారు? అతనికి మన వల్లే దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. అతను క్రింద పడిపోయాడు. జాగ్రత్తగా పట్టుకోండి. ఇతనిని మనము వైద్యశాలకు తీసుకుని వెళ్దాము. నరేంద్ర, ఇతనిని వైద్యశాలకు తీసుకుని వెళ్ళటకు మన దగ్గర డబ్బులు లేవు కదరా. భయపడకండిరా, మనసుంటే మార్గం ఉంటుంది. మీరందరూ ఇతనిని జాగ్రత్తగా పట్టుకోండి. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది? ఏమైంది బాబు? ఆ సైనికుడు మాకు సహాయం చేస్తుంటే పొరపాటున ఆయనకు దెబ్బ తగిలింది. ఆయనను మేము వైద్యశాలకు తీసుకుని వెళ్తాము. దయ ఉంచి కొంచెం ధనం సహాయం చేయండి. అయ్యో, అలాగా బాబు, నువ్వు చాలా మంచి పని చేశావు. ఇదిగో బాబు, తీసుకో. ఇదిగో బాబు, తీసుకో. మాకు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది? ఇతని తలకి గాయమైంది. అయ్యో, అలా ఎలా జరిగింది? ఇతని తల మీద ఒక పెద్ద దూలము పడి గాయమైంది. మీరు కొంచెం మందు వేసి కట్టండి. సరే, అతనిని ఇలా కూర్చోబెట్టండి. అంకుల్, మీకు ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు, మీరందరూ చాలా మంచి పిల్లలు. నాకు దెబ్బ తగిలిందని భయపడి వదిలేసి వెళ్లకుండా నాకు వైద్యం చేయించారు. అంకుల్,
మీరు మాకు సహాయం చేయడానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది. మమ్మల్ని క్షమించండి. ఇదిగోండి మీకు వైద్యం చేయగా మిగిలిన డబ్బులు తీసుకోండి. చాలా సంతోషం బాబు. నీ పేరేమిటి? నరేంద్ర. చాలా బాగుంది. శభాష్ నరేంద్ర. నీ సేవాభావము, నిర్భయత్వము, ధైర్యము, సమయస్ఫూర్తి చాలా బాగున్నాయి. ఇదిగో పిల్లలు, మీరందరూ కూడా నరేంద్ర అడుగుజాడల్లో నడుచుకోండి. చాలా గొప్పవారు అవుతారు. అలాగే అంకుల్. ఈరోజు నేను చెప్పబోయేది త్యాగగుణం. త్యాగభావమునకు తరువులే గురువులు. త్యాగభావమునకు తరువులే గురువులు. త్యాగగుణంలోనే ఆనందం ఉన్నది. త్యాగగుణం ఉన్నతమైనది. చాలా మందికి త్యాగగుణం ఒక చేదు మాత్రలాగా ఉంటుంది. అమృతత్వం సాధించుటకు త్యాగం ఒక్కటే మార్గం. మనం ఏది పొందామో దాన్ని తిరిగి ఇవ్వడమే జీవన ధర్మము. అలాగే సంఘము నుండి ఏది పొందామో దాన్ని తప్పక ఇవ్వాలి. గాలి పీలిస్తే మనం వదిలిపెట్టాలి. ఆహారం తింటే మనం విసర్జించాలి. అలాగే సంఘము నుండి ఏది పొందామో దానిని తిరిగి ఇవ్వాలి. అనగా విద్య, జ్ఞానము, నైపుణ్యం లాంటివి. మనం ఇతరులకు ఎంత ఇస్తే మనకంత అభివృద్ధి చెందుతుంది. భారతదేశం త్యాగాలకు, ఆధ్యాత్మికతకు పేరొందినది. ఉదాహరణకి మనందరికీ తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్. అతడు తాను తయారు చేసిన ఎలక్ట్రికల్ బల్బుని ప్రపంచం మొత్తానికి ఇచ్చారు.
ఆయన ఇవ్వబట్టి మనం ఇంకా వెలుగులో ఉన్నాము. అలా అదే నిజమైన త్యాగం అంటే. అలా ఎంతమందో ఎన్నెన్నో కనిపెట్టారు కదా. అసలైన త్యాగం అంటే ఇదే కదా. సాయిరామ్. ఇప్పుడు మీకు ఒక స్వామి చెప్పిన ఒక మాట చెప్తాను. Life itself is the most difficult exam in one's life. Many people fail in the exam because they try to copy, not realizing the truth that everyone has different question paper. Stop imitating, stop copying, and stop that your own good self. Thank you. Sairam. నా పేరు రాధా బిల్వని. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఈశ్వరమ్మ గురించి చెప్పుతున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లి ఈశ్వరమ్మ గారు. ఆవిడ దయకు ప్రేమకు పెట్టింది పేరు. ఆవిడ చాలా నిరాడంబరంగా జీవించేవారు. ఆమెకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఇది గమనించిన స్వామి, అమ్మా ఈశ్వరమ్మ, నువ్వు పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు మంచి కబుర్లు చెప్పి చిట్టి కథలు, చక్కటి పద్యాలు, శ్లోకాలు చెప్పరాదు అన్నారు స్వామి. ఈశ్వరమ్మ గారు అప్పటి నుండి పిల్లలందరినీ దగ్గరకు చేర్చుకొని కబుర్లు చెప్పి చక్కటి కథలు చెప్పి ప్రేమతో మిఠాయిలు పంచేవారు. ఆ విధంగా బాల వికాస్ ఏర్పడింది. పిల్లలతో ఆమెకున్న అనుబంధం వలనే ప్రతి సంవత్సరం మే 6వ తేదీన ఈశ్వరమ్మ గారి వర్ధంతి రోజున బాల వికాస్ దినోత్సవంగా ప్రత్యేకంగా జరుపుకుంటున్నాము. సంపంగి రథ కన్నా, వెన్న కన్నా, జున్ను గడ్డ కన్నా కన్న తల్లి ప్రేమ సున్నితంబు అన్నట్లుగా ఈశ్వరమ్మ గారి మనసు చాలా సున్నితంగా ఉండేది.
వారి గ్రామంలో ఎవరైనా సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుంటే చాలా బాధపడేవారు. అందుకే ఈశ్వరమ్మ గారి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక స్వామివారిని 3 కోరికలు కోరారు. గ్రామంలో ఒక చిన్న ఆసుపత్రి, గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం మరియు పిల్లలు చదువుకోవడానికి బడి కట్టించమని స్వామిని కోరారు. ఈ 3 కోరికలు స్వామి తీర్చడంతో ఆవిడ చాలా సంతోషించారు. అందుకే ఈశ్వరమ్మ విశ్వధరణి అయ్యారు. ఈ విధంగా ఈశ్వరమ్మ గారితో మొదలైన ఈ బాల వికాస్ నేడు పలు దేశములలో జరుగుతుంది. అంతేకాదు ఏ విద్యా సంస్థలలోనూ దొరకనటువంటి మానవత విలువలతో కూడినటువంటి విద్యను మన బాల వికాస్లో మన గురువులు మనకు బోధిస్తున్నారు. ఇటువంటి విలువైన విద్యను మనకు బోధిస్తూ మనల్లందరినీ ఈరోజు ఇక్కడికి చేర్చి మనకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, మన విశ్వజనని ఈశ్వరమ్మ గారికి, బాల వికాస్ గురువులందరికీ శతకోటి ధన్యవాదములు తెలుపుతూ అందరికీ సాయిరా. గదే బలం జలం వికాంబుజంగ తుంగ మాలిక గదే బలం జలం వికాంబుజంగ తుంగ మాలికం నినాద మత్త గర్భయం సమర్థ నినాద మత్త గర్భయం చకారచండ తాండవం తనోతు నత్తివత్తివం 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 కులువై ఉన్నాడే దేవదేవుడు దేవదేవుడు కొలువై ఉన్నాడే దేవదేవుడు దేవదేవుడు కొలువై ఉన్నాడే దేవదేవుడు దేవదేవుడు కొలువై ఉన్నాడే
మేలుగరతనం జ్ఞానం లబ్ధ్వా పరాశాంతి అశ్రేణాధిగచ్చతి శ్రద్ధ గలవాడును తదేక నిష్ఠతో కూడిన వాడును ఇంద్రియములను జయించిన వాడును మానవుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును పొందిన వానికి పరమశాంతి శీఘ్రముగా లభించును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమీహ విద్యతే తత్పయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచములో జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు. యోగ సిద్ధిని పొందిన వానికి కాలక్రమము అట్టి జ్ఞానమును తానే పొందుచున్నాడు. సాయిరాం. ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరులను పారద్రోలించి స్వాతంత్రములు గన్న సమరభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలను దీశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళాతోడు చిత్రమై ఉన్నట్టి భరత భూమి ఎందు జననముంది. భరతమాత భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే బాలలలారా బాలికలారా. సాయిరాం. గట్టి కొట్టాలి క్లాప్స్. కింది డౌన్ చేయనా? భాగంగా ఈరోజు ఎవరింట్లోనైతే స్వామి చిత్రపటం లేదో వారందరూ కూడా స్వామి చిత్రపటాన్ని స్వీకరించాలి. ఎవరింట్లోనైతే స్వామి యొక్క చిత్రపటం లేదో ఒకసారి చెప్పగలరు. సాయిరం. ఒకసారి చెయ్యొద్దండి. సాయిరం. అది ఏదో ఫోటో అని భావించొద్దండి. స్వయంగా స్వామి మన ఇంటికి వచ్చినట్టు, మన ఇంట్లో ఉన్నట్టు, సాక్షాత్ స్వామి మన ఇంట్లో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. ఓకే, ఫోటోస్ స్వామి ఫోటోలు ఇచ్చిన వాళ్ళందరూ పైకి లేపండి. ఓకే, సీనియర్ కాలనీ మాళ్ళు కూడా ఓవర్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.
ఓకే డన్. మేడం పైకి పెట్టండి. స్వామి ఫోటో పైకి పట్టుకోండి అమ్మా. సాయిరామ్. నెక్స్ట్ శ్రీనివాస్ నగర్ పిల్లలు, పేరెంట్స్, గురువు గారు రెడీగా ఉండాలి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓకే డన్. చలో నెక్స్ట్. ఓం శ్రీ సాయిరామ్. ఓకే డన్ డన్. హర్షవర్ధన్. కూడా శ్రీ సత్యసాయి అఫీషియల్. పెద్ద పిల్లలు రావటం విశేషం కాదు. పెద్ద పిల్లలు ఎలాగని కొద్ది ఓపికతో వస్తారు. వాళ్ళతో పాటు అవ్యాన్స్ 5 సంవత్సరాల ఈ పిల్ల మీతో పాటు రాలేదా? ప్రహ్లాదుడు ఒక ధ్రువుడు ఆ ముకుంద పాట చేసిన పిల్లల్ని చూస్తే నిజంగా బృందావనం నుంచి గోపికలు వచ్చి డాన్స్ చేశారు అన్నంత సంతోషం అనిపించింది. చాలా అంటే నిజంగా ఇప్పుడు నేనన్న మాటలో వాళ్ళు ముందు మీరు వేసిన సంస్కారం అంతా వాళ్ళలో ఒక ధ్రువుడు ఒక ప్రహ్లాదుడిని చూస్తానని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈ సత్యసాయి సేవా సంస్థల నీడలో మా పిల్లల లాంటి పిల్లలు ఎంతో మంది మీ నీడలో పెరిగి వాళ్ళ ఈ విశ్వానికి శాంతిని అందిస్తారని కోరుకుంటున్నాము. నిజంగా ఎక్కడ ఎవరి దగ్గర ఇంత సేవ ఉండదు. ఒక స్వామి సన్నిధిలోనే నేను అన్ని చోట్ల అంటే అన్ని సంస్థలు చూసాను అనమాట. ఒక పిరమిడ్ కానీ అన్నిట్లో ఫాలో అయ్యాను. కానీ లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఇది మాత్రం నేను చాలా అబ్జర్వ్ అయ్యి చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎక్కడ ఈగో జీరో అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఒక వాటర్ సర్వీస్కి వెళ్ళాను మన బస్ స్టాండ్ లో. ఒక 2 hours అంటే నేను ఆత్మవిచారం చేశాను, ధ్యానం చేశాను, జపం అన్ని చేశాను. కానీ ఆ 2 hours మాత్రం నేను మర్చిపోయాను. సో నా ఈగో నాకు జీరో అయిపోయింది. అంటే లవ్ ఆల్ సర్వాలని చెప్పేసి స్వామి ఇందుకేనా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కి సేవ చేస్తాము, అది ప్రియం, వాళ్ళంటే మనకి ఇష్టం కాబట్టి. కానీ మనం ఎవరో తెలియని వాళ్ళకి సేవ చేస్తున్నామంటే వాళ్ళని కూడా ప్రేమిస్తేనే చేయగలుగుతాము. సో అక్కడ నేను ఎవరు అనేది మర్చిపోతాము, నేను ఫలానా అనేది మర్చిపోతాము. ఇది చాలా నిజంగా లవ్ ఆల్ సర్వాలు నాకు ఇప్పటికి అర్థమైంది 1 year తర్వాత. సో చాలా అంటే ఈ సంస్థలో ఇలా భాగస్వామ్యం కావడము మా అదృష్టము. మా పిల్లల గురించి మా పిల్లల హృదయాల్లోకి సత్యసాయి భగవానుని ప్రవేశింపజేశారు. ఎక్కడ సత్యసాయి భగవానుడు ఉంటాడో అక్కడ కలిపురుషుడు ఉండడు. సో మా పిల్లల గురించి మేము హాయిగా నిద్రపోవచ్చు, గుండెల మీద చేతులు వేసుకొని. వాడు రేపు ఏమవుతాడు అనే భయం లేదు మాకు, ఎందుకంటే వాళ్ళలో కలి ప్రవేశించలేడుగా. అంతగా వాళ్ళలో మా పిల్లలు ప్రతిదానికి చిన్న జలుబు చేసినా కూడా సాయిశ్వరాయ ఉద్మహే సత్యదేవాయ ధీమహి ఎంతగా అంటే అసలు జలుబు చేసినా దగ్గొచ్చిన అమ్మ నేను సాయి గారు చెప్పుకుంటాను నాకు తగ్గిపోద్ది. అసలు నేను ఒక తల్లిగా ఒక మదర్గా నేను చేయించలేంది సార్ చేశారు. వెంకటకృష్ణ గారు వాడితో ఎప్పటి నుంచో భజన పాటలు పాడించాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఒక గురువుగా ఆయన చేశారు. సో చాలా సంతోషం అండి. మీకు మేము ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువ అవుతుంది. అది నిజంగా స్వామి కరుణ మీ మీద అంత సర్వీస్ చేయించుకుంటున్నారు. మీ అందరికీ అసలు ఇంకా ఆయన ఏమి ఇవ్వదలుచుకున్నారు. చాలా సంతోషం, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈశ్వరమ్మ ఫౌండేషన్లో ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి అన్నింటిలో లక్ష్మి లీడ్ తీసుకొని బాల వికాస్ గురువులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి
అందరూ డిసిప్లిన్ మెయింటైన్ చేసి చక్కగా కార్యక్రమాన్ని చార్ట్ అవుట్ చేసి వాళ్ళు చేయించారు. ఇవాళ చార్ట్ అవుట్ చేసి చేయించిన విధానం కూడా చాలా బాగుంది. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చక్కగా చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ ది ఆర్గనైజేషన్, థ్యాంక్స్ ఫర్ ది గురు. ఓకే, నో హారతి. ओम जय जगदीश हरे नारायण नारायण वो सत्य नारायण 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 वो नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण वो सत्य नारायण 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 वो नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ओम शान्तिः। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। जय बोलो ईश्वर माता की जय।